తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహిళా మహాసభ జనగామ జిల్లా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి కాచం సుష్మా, కోశాధికారి కల్వ సుజాత ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాచం సుష్మా మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను సంఘటితంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పేద ఆర్యవైశ్య కుటుంబాలకు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పులిగిల్ల నాగమణి, జిల్లా కార్యదర్శి బుస్సా రమాదేవి, జిల్లా కోశాధికారి ముప్పారపు హైమావతి పాల్గొన్నారు. అమ్మకు సన్మానం చేయాలని అనుకున్న మహిళా దినోత్సవం సందర్భంగా అమ్మ చేసిన సేవలు అసలు ఎంత అంటే లెక్క చేయలేనివి, మనము మాటల్లో చెప్పలేని సేవలు చేసింది. ఎందుకంటే మన వైశ్యులందరికీ వినాయక చవితి పండుగలు వస్తే ప్రతి ఒక్కరికి డోర్ టు డోర్ అన్నట్టుగా అందరికీ దొప్పలు కొట్టి పంపేది. పెళ్ళి అయితే జాడబట్టి పెళ్ళి అయింది కదా, మీ బిడ్డది మీ కోడలు వస్తుంది కదా అని అట్లా దొప్పలు పంపేది. సంక్రాంతి పండుగ వస్తే 13 రకాల వత్తులు కానీ, పూజకు సామాను ఒత్తిపత్తి జంజం కానీ, మొలకలు, సంక్రాంతి పండుగ ఎన్ని రకాలు నమ్ముకుంటాం అన్నీ అమ్మకి శాతనైన కాడికి శక్తి కొద్ది అసలు వెంకటలక్ష్మి నేనంత సేవ చేసింది. ఇక నాకు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా, ఈసారి అమ్మకు సన్మానం చేద్దాము. ఆమె దాంట్లో మనది ఆవగింజంత కాదు, అనువంత కాదు, మనం దేంట్లో కానీ ఆ అనుభవంలో, ఆ ఏజ్లో, ఆ పనిలో, ఆ మాటల్లో మనం ఎంత చేద్దాం అమ్మకన్నా నాకు అట్లా అనిపించింది మనసుకు. అందుకే అమ్మ దగ్గరికి వచ్చి అమ్మకు సన్మానం చేయాలని అనుకుంటున్నాం. మేము ఆర్యవైశ్య మహిళా విభాగ కోశాధికారి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి, కాశీ అన్నపూర్ణ విద్యాదాన సత్రం ఆల్ ఇండియా సలహాదారు, సోషల్ వర్కర్, వ్యాపారవేత్త, ఇలా అన్ని కలబోసిన లక్షణాలు ఉన్న, అలాగే మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న కల్వ సుజాత గుప్తా గారిని తమ అమూల్యమైన మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. ముందుగా అందరికీ మన ఆర్యవైశ్య కులదైవమైనటువంటి వాసవి మాతకు నమస్కరిస్తూ, జై వాసవి. ఫుడ్ని సప్లై చేసినటువంటి మహిళలే వీర వనిత. నిజంగా చెప్పాలంటే అట్లాంటి ఆపత్కాలంలో ఆదుకున్నది. ఇంట్లో వండి పెడితే భర్త తీసుకొచ్చి ఇవ్వడం పెద్ద గొప్ప కాదు. వంట చేయడము అప్పుడు లాక్డౌన్ టైంలో కూడా అహర్నిశలు, అంటే ఉట్టి రోజుల్లో మనకి ఇంట్లో పని మనిషిలో ఇంకొకటి సహాయంతో పని చేసేవాడు. కానీ ఇంతంత మంది ఇంట్లో కూర్చొని ఉంటే మగవాళ్లతో సహా గంటకు ఒకటి ఏం కావాలి అని అడిగి వండి పెట్టినటువంటి మహిళలు ఈరోజు నిజంగా సత్కారాలు అందుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే అప్పుడే వాళ్ళకి నిజంగా భగవంతుడి కరోనా తేవడం కూడా ఒక అందుకు మంచిగానే అనుకుంటారు సార్. అంటే ఆరోగ్యపరంగా కాదు, ఇలా ఒక 2 నెలలు మనతో పాటు మగవాళ్ళు ఇంట్లో ఉంటే ఆడది పొద్దున్న నుంచి రాత్రి పడుకొని మంచం మీద నిద్ర కళ్ళకు పట్టేంత వరకు మహిళ పడే కష్టమేందో కళ్ళతో చూసి ఎంతో మంది కంట తడి పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ అట్ ద సేమ్ టైం గృహహింసలు కూడా పెరిగాయి. నిజంగా కదా. సో ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి, చాలా మాటలు ఉంటాయి. హృదయంలో లక్ష్మీదేవిని ఉంచుకున్నాడు, పరమ బ్రహ్మ తన ముఖంలో సరస్వతీదేవిని ఉంచుకున్నాడు. అందుకే మన త్యాగాల నుంచి మనకు అంతటి ఉన్నత స్థానాన్ని కూడా ఇచ్చారు. అందుకే ఈరోజు ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నందుకు మన ఈ కార్యక్రమాన్ని అందరికీ కృషి చేసిన వారికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమం నిర్వహించారు. 2010లో వాసవి క్లబ్లోకి వచ్చి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ట్రెజరర్ గాను, ప్రెసిడెంట్ గాను పనిచేసి స్టేట్ ట్రెజరర్ గా వర్క్ చేసి ప్రస్తుతం జనరల్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 2002 నుండి తెలంగాణ
రాష్ట్రం వచ్చే వరకు కూడా జనరల్ సెక్రటరీగా పనిచేసి పోలీసులచే ఉద్యమంలో యాక్టివ్ గా పాల్గొని పోలీసుల చేత అరెస్ట్ చేయబడిన ధీరవనిత, స్త్రీ శక్తి వంటి ఎన్నో అవార్డులని పొందిన కాచం సుష్మా గారిని మన గురించి కొన్ని పలుకులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అలాగే జనగాం ఆధ్వర్యంలో ఉమెన్స్ డే జరుపుకుంటున్నారు. తను గురించి ఒక చిన్న విషయం, చాలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. బెస్ట్ అవార్డ్స్ కూడా మేము ఇచ్చాము, చాలా అవార్డ్స్ ఇచ్చాము. ముందు ఇక్కడికి ఇచ్చేసాం అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఇందాకే తను చెప్పారు, హ్యాపీ ఉమెన్స్ డే అనేది ఉమెన్స్ డే ఈ రోజు కాదు, 100 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. అంటే ఆడవాళ్ళకు కూడా సమాన హక్కులు, సమాన వేతనం కావాలి అని ఆ రోజు స్టార్ట్ అయ్యి, ఆ రోజు కొన్ని రాష్ట్రాలు, కొన్ని దేశాల్లో ఏప్రిల్లో, ఆగస్టులో అలా ఉమెన్స్ డే జరుపుకునేవాళ్ళు. అలా కాదు, మార్చి 8 రోజున, మార్చి 8 ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు సండే రావడం జరిగింది. మంచి మాటలు నేర్పించాలి, తర్వాత గురువులు మంచి మాటలు నేర్పించాలి. కానీ కొన్ని ప్లేసెస్ లో గురువులు సరిగ్గా లేరు. అలా లేని టైంలో మనం చెప్పగలిగేది మనం ఉండాలి. మీరు టీచర్స్ సరిగ్గా నేర్పిస్తేనే కదండి వాళ్ళు మంచి పొజిషన్లోకి వెళ్తారు అని. ఈ రోజు మహిళలు ఏ రంగంలో లేదండి, ప్రత్యేకంగానే బయట ముక్కమ్ముతూ ఉంటారు, అది ఒక మహిళే. రోడ్లు ఊడుస్తూ ఉంటారు, అది ఒక మహిళే. స్టేట్లకు వెళ్తున్నారు, కంట్రీస్ దాటుతున్నారు, ఒక టీచర్గా, ఒక లాయర్గా, ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక డాక్టర్లుగా. రీసెంట్ గా మనకు హైదరాబాద్ లో మెట్రో స్టార్ట్ అయింది. మెట్రో స్టార్ట్ అయినప్పుడు నడిపిన మహిళని, ఫస్ట్ నడిపింది కూడా ఒక మహిళే. అంటే ఏ రంగంలో చూసుకున్నా మహిళలు ముందున్నారు. మహిళని బ్రతకనిద్దాం, వాళ్ళని మంచి పొజిషన్ తీసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఇంకో విషయం, మహిళలు మనం ఎలా ఉంటామంటే ఒక మల్లె తీగ లాంటిది. మల్లె చెట్టుగా నీళ్లు పోస్తే మల్లె చెట్టు రోజు పూలు ఇస్తూనే ఉంటుంది. ఒక మహిళని మీరు ఏ స్థాయికైనా రాగలుగుతారు అంటే ఆ మహిళ ఎంత పైకైనా ఎదుగుతుంది. ఆ ఎదగనియాల్సిన బాధ్యత ముందుగా ఫ్యామిలీ మెంబర్స్ ఉంది, తర్వాత బయట వాళ్ళకు ఉంది. ఈ రోజు నేను ఇక్కడికి వచ్చి ఇంత మీతో సన్మానం చేయించుకుంటున్నానంటే నా హస్బెండే కారణం. వాళ్ళు ఫుల్ టైం సపోర్ట్ చేస్తారు కాబట్టి మనం ఇక్కడి వరకు రాగలిగాము. మహిళకి వెనకాల పురుషుడు ఉండాలి, పురుషుడికి మహిళ వెనకాల ఉండాలి, అప్పుడు కానీ నెంబర్ 1